హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రసం చేసుకుందాం. రసానికి మనం ఒక తపాల నిండా నీళ్ళు పెట్టుకోవాలి. నీళ్ళలో పసుపు, 4 మిరగాయలు, 2 టమాటాలు వేసుకోవాలి. వేసుకొని అవి పక్కన పెట్టుకోవాలి. కత్తి ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, 4 మిరగాయలు, మిరియాలు అన్నీ వేసి వేయించుకోవాలి. బాగా వేగిందాక ఇలా వచ్చిందాక వేయించుకొని మిక్సీలో వేసుకోవాలి. మెత్తగా పౌడరాలు చేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేసేసుకోవాలి. మనం ముందుగా పసుపు వేసి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, అవి మరుగుతున్న వాటిలలో ఈ దినుసులన్నీ వేయించుకున్నాం కదా, అవన్నీ దానిలో వేసి అట్లా మొత్తం కలుపుకోవాలి. లేదంటే ఆడే పొడి ఆడే ముద్దలు కట్టేసింది. బాగా మరగనిచ్చి చాలాసేపు మరిగినాక ఇట్లా జల్లెడలాగా ఉన్న దానిలో పోసి మనకు కావాల్సినన్ని రసం చేసుకొని అలా పిప్పి అంతా తీసేయాలి. రసం సూపర్ వస్తాయి. అప్పుడు ఇక్కడ తాలింపు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో తాలింపు వేసేసుకొని కొత్తిమీర వేసి, తాలింపు గింజలు, కొత్తిమీర, ఇంగువ అవి వేసేసి దానిలో రసం పోసేసుకోవాలి. రసం సూపర్ ఉంటాయి. కొత్తిమీర కూడా వేసుకోండి తాలింపులో. ఇంగువ అస్సలు మర్చిపోవద్దు, సూపర్ టేస్ట్ అవుతుంది ఇంగువ మాత్రం తాలింపుకి. రసం తయారైనవి సూపర్ ఉన్నాయి. ఇక్కడ మా మామయ్య మాకు రసంలో కాంబినేషన్గా చికెన్ ఫ్రై చేస్తానని చెప్పి నేను బయటికి వెళ్ళి గాజులు తీసుకొని వచ్చేలోపు బజార్లోకి పోయి చికెన్ తీసుకొచ్చి చేసిండు. బాండి పెట్టి దానిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కనిచ్చి ఉల్లిపాయ వేసి అది బాగా వేయించి బ్రౌన్ కలర్కి వచ్చినాక 2 టమాటాలు వేసేసి అవి కూడా వేయించి కుక్కర్లో ఉడకబెట్టిన చికెన్ వేసేసిండు. కుక్కర్లో ఉడకబెట్టిండు చికెన్ని. అది కూడా వేసేసి మసాలాలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో పుదీనాకు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని చికెన్ మసాలా, గరం మసాలా అవన్నీ వేసుకోవాలి. సూపర్ ఉంటుంది. రసంలో కాంబినేషన్ చికెన్ ఫ్రై సూపర్ ఉంది. మా మామయ్య నేను గాజులు తీసుకొని వచ్చేలోపు చికెన్ ఫ్రై చేసి పెట్టేసిండు. రసం వేసుకొని చికెన్ ఫ్రై వేసుకొని తిన్నాం. సూపర్ ఉంది అసలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, నన్ను సపోర్ట్ చేయండి.